దాసరి నారాయణరావు తీవ్ర అస్వస్థతతో కిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఊపిరితిత్తుల సమస్యతో కొద్ది రోజులుగా బాధపడుతున్నారు. సమస్య తీవ్రతరం కాదని వెంటనే డిశ్చార్జ్ చేస్తామని నిన్న చెప్పిన డాక్టర్లు పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో మరో 2 రోజుల పాటు కిమ్స్లోనే ఉంచాలని వైద్యులు సూచించారు. ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు తీవ్ర అస్వస్థతతో కిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఊపిరితిత్తుల సమస్యతో కొద్ది రోజులుగా బాధపడుతున్నారు. సమస్య తీవ్రతరం కాదని వెంటనే డిశ్చార్జ్ చేస్తామని నిన్న చెప్పిన డాక్టర్లు పరిస్థితుల్లో ఏ మార్పు రాకపోవడంతో మరో 2 రోజుల పాటు కిమ్స్లోనే ఉంచాలని వైద్యులు సూచించారు. దాసరి నారాయణరావు తీవ్ర అస్వస్థతతో కిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఊపిరితిత్తుల సమస్యతో కొద్ది రోజులుగా బాధపడుతున్నారు. సమస్య తీవ్రతరం కాదని వెంటనే డిశ్చార్జ్ చేస్తామని నిన్న చెప్పిన డాక్టర్లు పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో మరో 2 రోజుల పాటు కిమ్స్లోనే ఉంచాలని వైద్యులు సూచించారు. కిమ్స్ ఆసుపత్రిలో దాసరి నారాయణరావుకు చికిత్స కొనసాగుతోంది. చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని చెప్పారు కిమ్స్ వైద్యులు. ఇన్ఫెక్షన్ ను తొలగించేందుకు చెస్ట్ ఆపరేషన్ నిర్వహిస్తామంటున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పై దాసరి ఉన్నట్టు చెప్పారు వైద్యులు. ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు తీవ్ర అస్వస్థతతో కిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఊపిరితిత్తుల సమస్యతో కొద్ది రోజులుగా ఆయన బాధపడుతున్నారు. సమస్య తీవ్రతరం కాదని వెంటనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన డాక్టర్లు పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో మరో 2 రోజుల పాటు కిమ్స్లోనే ఉంచాలని వైద్యులు సూచించారు. కిమ్స్ ఆసుపత్రిలో దాసరి నారాయణరావుకు చికిత్స కొనసాగుతోంది. చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని చెప్పారు కిమ్స్ వైద్యులు. ఇన్ఫెక్షన్ ను తొలగించేందుకు చెస్ట్ ఆపరేషన్ నిర్వహిస్తామంటున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పై దాసరి ఉన్నట్టు చెప్తున్నారు వైద్యులు. దాసరి ఆరోగ్యంపై తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సోము గోపాల్ నుండి తెలుసుకుందాం. సోము, దాసరి ట్రీట్మెంట్ మీద వైద్యులు ఏమంటున్నారు? మూత్రపిండాలు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ప్రముఖ సినీ దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు కిమ్స్ ఆసుపత్రిలో 2 రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. ఆయనకు చికిత్స అందిస్తున్నాము, డయాలసిస్ అలాగే వెంటిలేటర్ ద్వారా సపోర్ట్ చేస్తున్నామని అధికారికంగా కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని భాస్కర్ రావు కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన చికిత్స కోసం స్పందిస్తున్నారు. ఇన్ఫెక్షన్ ను కంట్రోల్ చేయడానికి చెస్ట్ ఆపరేషన్ ను చేయబోతున్నట్లు కూడా ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్యం ఎలా ఉందని మరొకసారి సమాచారం అందజేస్తామని ఆయన కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. ఇప్పటికే దాసరి నారాయణరావు ఓవర్ వెయిట్ ఉండడం, మిగతా కాంప్లికేషన్స్ కూడా ఉండడం తోటి ఆయన్ను 2 రోజుల నుంచి రకరకాల టెస్టులు చేశారు. మొన్న ఒకసారి ఆసుపత్రికి వచ్చి ఆయన కొన్ని టెస్టులు చేశారు. నిన్న వెళ్ళిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అనుకున్నారు, కానీ మిగతా కాంప్లికేషన్స్ ఉండడం వల్ల ఆయన్ను డిశ్చార్జ్ చేయలేకపోయారు. ఆ తర్వాత చేసిన టెస్టుల్లో ఇన్ఫెక్షన్ ఉందని తేలడంతో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు చెస్ట్ ఆపరేషన్ తప్పనిసరి అయింది. ఈ చెస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అన్న దానికి సంబంధించి పూర్తి సమాచారం మరొకసారి బులెటిన్ విడుదల చేస్తామని కిమ్స్ ఆసుపత్రి
ప్రకటించింది. అయితే ఇప్పటికిప్పుడే దాసరి నారాయణరావు ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన చికిత్సకు సహకరిస్తున్నారు, ఆయన స్పందిస్తున్నారని కుటుంబ సభ్యులు వైద్యులు చెప్తున్నారు. స్వాతి. రైట్ సోమగోపాల్, థ్యాంక్ యూ. ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు తీవ్ర అస్వస్థతతో కిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఊపిరితిత్తుల సమస్యతో కొద్ది రోజులుగా ఆయన బాధపడుతున్నారు. సమస్య తీవ్రతరం కాదని వెంటనే డిశ్చార్జ్ చేస్తామని నిన్న చెప్పిన డాక్టర్లు పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో మరో 2 రోజుల పాటు కిమ్స్ లోనే ఉంచాలని వైద్యులు సూచించారు.